సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అన్ని చోట్ల 28% పైగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. భూపాలపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో కార్మిక సంఘాల నేతలు కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. ఏఐటీయూసీ నేతలు రెడ్ షర్ట్ వేసుకురావడంపై ఇతర యూనియన్ల నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు 618 మంది ఓటర్లు ఉన్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బీఎంఎస్తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అన్ని చోట్ల 28% పైగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. భూపాలపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో కార్మికుల సంఘాల నేతలు కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. ఏఐటీయూసీ నేతలు రెడ్ షర్ట్ వేసుకురావడంపై ఇతర యూనియన్ల నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు 618 మంది ఓటర్లు ఉన్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బీఎంఎస్తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని పనులు చేస్తామన్నారు వివేక్. మైనింగ్ వ్యవస్థలోనూ తాము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థను ప్రైవేట్ పరం చేయనివ్వమని అన్నారు. మంచిర్యాల జిల్లా సింగరేణి డివిజన్ పరిధిలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు వివేక్. ఉదయం 7 గంటలకు మొదలైంది పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. శాంతకన్యలో ఐఎన్టీసీ వైపే ఉంది పోలింగ్. ఇంకా ఇతర చోట్ల కూడా KK5, KK1, KK2, శ్రీరాంపూర్ ఇతర చోట్ల కూడా ఐఎన్టీసీ అనే ముందడుగులో ఉంది. నాకు అనిపిస్తుంది ఈసారి మంచి రిజల్ట్స్ ఐఎన్టీసీ ఫేవర్లో కార్మికులు ఓటేసి గెలిపిస్తారు. నేను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను మాట్లాడేటప్పుడు ఇదే చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో గ్యారంటీ కార్డు ద్వారా ఆల్రెడీ 2 గ్యారంటీ కార్డు హామీలు అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా 4 ఉన్నాయి. రేపటి నుంచి ప్రజాపాలన ఏదైతే గ్రామ సభలు ఉన్నాయో ఈ గ్రామ సభలలో కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క గ్యారంటీ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేస్తూ మొత్తం 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధమైపోయినారు. అలానే ఈ మైనింగ్ వ్యవస్థలో ఐఎన్టీసీ వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చినారు. నేను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పినాను. ఫస్ట్ గ్యారంటీ ఏమి ఇచ్చినారు, ఈ సంస్థను ప్రైవేటీకరణ కాదని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో 51% వాటా ఉంది. దాని తాళం చేతులు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. మేమందరం ఎమ్మెల్యేస్ ఆల్రెడీ వారికి చెప్పడం జరిగింది. ఈ ప్రైవేటైజేషన్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ఈ సింగరేణి సంస్థలో వేలాది ఎకరాలు ఉన్నాయి. మన సింగరేణి కార్మికులు ఏంటంటే కష్టపడి పనిచేసి ఈ సంస్థను 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసినప్పుడు దీన్ని ఇంకా 80 నుంచి 100 మిలియన్ టన్నులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 100 మిలియన్ టన్స్ కోల్ కూడా మనం ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే థర్మల్ పవర్ ఒక కీలకమైన సోర్స్ అయిపోయింది పవర్ కరెంట్ కోసము. అయితే ఈ ఇంపోర్ట్ బంద్ చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ సేవింగ్స్ చేయడానికి మనం ఇక్కడ మన బొగ్గు గనులు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే సింగరేణి సంస్థకు 100 మిలియన్ టన్నులు పోయే అవకాశం ఉంది. కార్మికులకు కూడా లాభం అవుతుంది. కానీ ఇప్పుడు సింగరేణి పవర్ ప్లాంట్ జైపూర్లో 850 మెగావాట్స్ పెట్టే అవసరం ఉన్నది. ఎందుకంటే మన బొగ్గు ఉన్నది, మన గోదావరి నీళ్ళు ఉన్నాయి, మన టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్నాయి, మన లేబర్ ఉన్నది. సో మనం ఎందుకు దీనికి ఎక్స్పాండ్ చేయొద్దు. జైపూర్లో సింగరేణి ద్వారా కాబోతుంది. దీంట్లో కూడా ఒక 5,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. మేము అదే దారిలో ఈ రాష్ట్రానికి అభివృద్ధి దారిలో తీసుకువెళ్తూ
రాష్ట్రాన్ని మంచిగా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అదే ఇప్పుడే చెప్పినట్టు 80 నుంచి 100 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసినప్పుడు ఇవి కూడా పెరిగిపోతాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ నిధులన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం డైవర్ట్ చేయడం వలన ఇక్కడ మా కార్మికులకు కొత్త క్వార్టర్స్ లేవు. అయ్యే పాత 40 సంవత్సరాల క్రితం ఏదైతే క్వార్టర్స్ కట్టినారో అవే ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ క్వార్టర్స్ అలాట్ చేస్తూ కొత్త క్వార్టర్స్ కట్టి వీళ్ళకు మోడర్న్ అవుట్లుక్, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా అవుట్లుక్ చేంజ్ చేసేది అవసరం ఉన్నది. వీళ్ళకి ఒక మోడర్న్ క్వార్టర్స్ కడుతూ వాళ్ళకు అప్గ్రేడేషన్ కోసము మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ పెట్టేది అవసరం ఉన్నది. దీంట్లో నిజంగా చూస్తే మొన్న హాస్పిటల్ పోయినప్పుడు కూడా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, అంటే నిర్లక్ష్యం ఉన్నట్టు కనిపించింది. ఎందుకంటే నిధులు లేవు సంస్థలో. సంస్థ ఏం చేస్తుంది పాపం, అన్ని నిధులు ఈ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న కేసీఆర్ ఇష్టారాజ్యంగా ఆ నిధులన్నీ కూడా వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకొస్తూ సింగరేణి సంస్థను తెలంగాణలో అతిపెద్ద యూనిట్, అతి మంచి నడిపించే యూనిట్ కూడా కాంగ్రెస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలోని పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ నెలకొంది. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణను పోలింగ్ కేంద్రం దగ్గరికి ఎలా పంపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐటీయూసీ నేతలు. జారె ఆదినారాయణ స్థానిక ఎమ్మెల్యే కాదని, సింగరేణి కూడా కాదని, అలాంటిది ఆయన పోలింగ్ కేంద్రం దగ్గరికి ఎలా పంపిస్తున్నారంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు. అవకాశం ఇచ్చారు. ఎవరైనా ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ రావచ్చని దయచేసి వెళ్ళండి. 144 ఉంది, వెళ్ళాలా వెళ్ళాలా? ఆర్గ్యుమెంట్ మాత్రం ఇబ్బంది పడతారు. 144 ఉంది చెప్తా ఉంది, అది కూడా చెప్తా. అవకాశం ఇస్తాం. తమాషా 200 మీటర్లు ఎవరు ఉండదు. నిలబడే మీకు రైతా లేదు, నిలబడే అర్థం లేదు. చూస్తా ఉంటే తమాషాలా భయం భయం. భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఏరియాలోని 9 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఏఐటీయూసీ నాయకులు రెడ్ షర్ట్ వేసుకుని పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారు. దీంతో ఇతర యూనియన్లు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, సింగరేణి గుర్తింపు సంఘానికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. భూపాలపల్లి సంబంధించి 9 పోలింగ్ కేంద్రాల దగ్గర తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మార్నింగ్ సెక్షన్ చూస్తే ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ సరళి ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు చూస్తే చాలా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఎందుకంటే మొదటి షిఫ్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు ఓటు వేసి వెళ్ళటం, తర్వాత నైట్ షిఫ్ట్కు సంబంధించినటువంటి పనిచేసి వచ్చి బయటకు వచ్చినటువంటి కార్మికులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మళ్ళీ సెకండ్ షిఫ్ట్ టైంలో కూడా మళ్ళీ పోలింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు పోలీసు వైపు నుంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు 6 సార్లు గుర్తింపుకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. ఇది 7వ సారి జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి సింగరేణికి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు కావడంతో కార్మిక సంఘాలకు సంబంధించిన అనుబంధ రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో కార్మికులు తమ వైపు ఉంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా దాని ఇంపాక్ట్ పడుతుంది అనేది చూస్తున్నారు. అయితే 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. కానీ ఇందులో 2-3 సంఘాల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి లీడర్లను వాళ్ళతో మాట్లాడదాం. 6 సార్లు జరిగినటువంటి ఎన్నికలు ఎట్లా అనిపించింది? ఇది 7వ సారి గుర్తింపుకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. ఉదయం నుంచి పోలింగ్ ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్ అంటే పోలింగ్కి వచ్చే వాళ్ళ ఏ టైంలో ఎక్కువ పోలింగ్ జరుగుతుందని అంచనా ఇస్తున్నారు? ఈ యొక్క జరుగుతున్నటువంటి గుర్తింపు ఎన్నిక 7వ సారి జరుగుతున్న ఎన్నిక 6 సార్లు జరిగిన ఎన్నికల్లో
3 సార్లు ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం గెలిచి ప్రైవేటీకరణకు మరి వాళ్ళు ఆజ్యం పోసారు, ప్రైవేటీకరణకు వాళ్ళు ఆహ్వానించారు. మరి మొదటిసారి జరిగినటువంటి 90లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి ప్రైవేటీకరణ చేస్తూ యొక్క సింబర్ యార్డ్స్, వర్క్షాపులు, కార్మిక వర్గం అండర్గ్రౌండ్లో దిగినటువంటి కార్మిక వర్గాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. 2001 సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఆ రోజు జరిగినటువంటి వీఆర్ఎస్ని ఓడిపోవడం జరిగింది. మూడోసారి జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఈ యొక్క గుర్తింపు సంఘంగా ఏఐటీసీ గెలిచి అనేక హక్కులు పోగొట్టిన గనులు ఈ యొక్క ఏఐటీసీ నాయకులు. ఆ రోజు మరి వీఆర్ఎస్ అవుతుందో దాన్ని పోగొట్టిన గనులు ఈ యొక్క ఏఐటీసీ నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈరోజు 6వ జరిగినటువంటి గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్టీసీ పొత్తులో పెట్టుకున్నటువంటి ఏఐటీసీ నాయకత్వాన్ని మరి గెలిపించడం జరిగింది. పొత్తు ధర్మం విశ్వసించిన ఏఐటీసీ నాయకులను ఇక చిత్తుగా ఓడించడానికి ఐఎన్టీసీ కంకణం కట్టుకుంది, కార్మిక కంకణం కట్టుకుంది. ఈసారి కార్మికులకు సంబంధించినటువంటి దాదాపు అందరూ మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రధానమైనటువంటి అంశాలు ఏమేమి ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు? ఈసారి జరుగుతున్న 7వ జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీ ఇక 6 గ్యారంటీ పథకాలతో పాటు 39 డిమాండ్స్ పెట్టడం జరిగింది. 6 గ్యారంటీ పథకాల్లో మొదటిది ఏదైతే ఉందో భూగర్భ గనులను తీస్తా చెప్పన్నాం. ఈ యొక్క గడిచినటువంటి పాలకవర్గం మరి ఓపెన్ కాస్ట్ తీసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భూమిగడ్డ చేయడం, అదేవిధంగా కాలుష్యం మరి పొల్యూషన్ తీసుకురావడం జరిగింది. దానివల్ల మరి కొన్ని లోతుల కిలోమీటర్ల లోపల వాటర్ రావకపోవడం వల్ల మరి ఈ యొక్క పంట పొలాలు నష్టం జరిగిన విషయాన్ని గమనించినటువంటి మరి ఈ యొక్క ఐఎన్టీసీ భూగర్భ గనులు మాత్రం తీస్తా అని చెప్పి ఈ భూగర్భ గనుల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశం నిరుద్యోగ యువతకు ఈ కోల్బెల్ట్ ఉన్న కార్మిక పిల్లలకి నిరుద్యోగ యువత ఇస్తా అని చెప్పి అని మొదటి గ్యారంటీగా. రెండో గ్యారంటీ ఏఐటీ సేవలు జరిగినటువంటి ప్రైవేటీకరణ ఏదైతే ఉందో అంబులెన్స్ కానివ్వండి, మన హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది కానివ్వండి, ఇక అండర్గ్రౌండ్ దిగుతున్నట్టు కోల్కతా టింబరింగ్ చేసినటువంటి సిబ్బంది కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రైవేటీకరణ రద్దు చేపిస్తామని చెప్పి రెండో గ్యారంటీగా మరి ఐఎన్టీసీ పెట్టుకోవడం జరిగింది. మూడో గ్యారంటీగా ఇక సొంతింటి పథకం తీసుకొస్తామని చెప్పన్నాం. 200 చదరపు స్థలం ఇస్తాం, 20 లక్షల వడ్డీలో రుణం ఇస్తామని చెప్పి మూడో గ్యారంటీ పెట్టినాం. ఇక 4వ గ్యారంటీగా ఈ యొక్క సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుని కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ పేరిట మరి 30 నుండి 40, 50 వేల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నాడు ప్రతి నెల. దీన్ని రూపుమాపడానికి మేము ఒక ప్రయత్నంగా పెర్క్స్ మీద ఈ యొక్క ఒక ఐటీ రద్దు చేస్తామని చెప్పి మేము 4వ గ్యారంటీ చెప్పినాం. 5వ గ్యారంటీగా ఇక మెడికల్కి సంబంధించిన విషయంలో కార్మిక వర్గానికి మెరుగైన వైద్యం ఇప్పించిన ఉద్యోగంతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి డివిజన్ ఒకటి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి 6వ గ్యారంటీగా మా యొక్క మహిళా సోదరిమణులు, మా యొక్క కార్మిక బిడ్డలు ఎవరైతే కొత్త ఉద్యోగం వస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాల గురించి అని చెప్పి ఒక మగ ఆఫీసర్ వాళ్ళ సాధ్యంగా ఉద్యోగం ఆలోచన మేము గ్రీవెన్స్ సెల్ పెడుతున్నాం. దాంతోపాటు ఒక మహిళా ఆఫీసర్ని పెట్టి వాళ్ళ సాధక బాధలకు తెలుసుకొని వాళ్ళ యొక్క డిమాండ్స్ మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని 6 గ్యారంటీ పెట్టుకోవడం జరిగింది. పోలింగ్ ప్రక్రియ చూస్తే మార్నింగ్ చాలా ఎక్కువగా కనిపించింది. తర్వాత ఇప్పుడు నుంచి చూస్తేనేమో చాలా మందకొడిగా ఉంది. 1-2 వచ్చే ఓటింగ్ చేస్తున్నారు. అంటే ఈ పోలింగ్ మనకు భూపాలపల్లికి సంబంధించి లాస్ట్ టైం కావచ్చు ఇప్పుడు గాను పోలింగ్ శాతం ఎంత ఉంటుంది అంచనా వేస్తున్నారు? మళ్ళీ ఏ టైంలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది? ఉదయం పూట 9 గంటల వరకు ఒక 25-30% మాత్రం పోలింగ్ జరిగింది. ఇక మధ్యాహ్నం 2 గంటలను మొదలు పెడితే సాయంత్రం 4 గంటల మధ్యలో పూర్తిగా 90% ఓటింగ్ జరుగుతుందని చెప్పి మేము అనుకుంటాం. ఎందుకంటే ఈసారి కసికొద్ది ఉన్నారు కార్మికులు. పోయినసారి గెలిచిన గుర్తింపు సంఘం గెలిచిన టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం ఏతుందో దానికి అనుబంధంగా ఉంటే ఏఐటీసీ మీద కసికొద్ది ఉన్నటువంటి కార్మిక వర్గం ఇలా కసిగా మరి యొక్క ఓటు వేయడానికి వస్తున్నారని చెప్పే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. 9 పోలింగ్ కేంద్రాలు భూపాలపల్లి ఏరియాకు సంబంధించినటువంటి దగ్గర ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం నుంచి కనుక మనం ఓటింగ్ సంబంధించిన సరళి చూస్తే మార్నింగ్ ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఓటు హక్కును ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశం ఉంది అంచనా వేస్తున్నారు. అయితే భూపాలపల్లికి సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి సంఘం కావటం, తర్వాత ట్రేడ్ యూనియన్స్కు సంబంధించింది కాబట్టి ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటారు. దాదాపు 90% పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు ఐఎన్టీయూసీ కావచ్చు, ఏఐటీయూసీ కావచ్చు, ఈ 2 వర్గాల మధ్య కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కనిపించింది. ఒకరికి సంబంధించిన మరొకరు నినాదాలతో కూడా ఓరెత్తిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఫస్ట్ ఇంక్లైన్ గన్ దగ్గర కూడా అలాంటి సంఘటన జరిగింది. అదేవిధంగా 5 ఇంక్లైన్ గన్ దగ్గర పోలింగ్ కేంద్రం దగ్గర కూడా అలాంటి సిచ్యువేషనే కనిపించింది. ఇటు మరోవైపు పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్కి సంబంధించి 5 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకో అవకాశం ఉంది. ఈసారి భూపాలపల్లికి సంబంధించి కూడా
5,410 మంది ఓటర్లు ఉంటే అందులో 136 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. దాదాపు 90% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందనేది మాత్రం కార్మిక సంఘాలు అదేవిధంగా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం భూపాలపల్లికి సంబంధించి సింగరేణి గుర్తింపు సంఘం సంబంధించినటువంటి పోలింగ్ సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భూపాలపల్లి నుంచి.